ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను వస్తున్నాను కాబట్టి మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు ఆయన? గట్టిగా మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. ఏం కలిగి ఉన్నాం మనం? ఏం పట్టుకోవాలి గట్టిగా? పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు మనం ఏమి గట్టిగా పట్టుకోవాలో కొన్ని రాయించాడు. ఆ గట్టిగా పట్టుకోవలసినవి చెప్తా, జాగ్రత్తగా తీసుకోండి. ఏమన్నాడు ఆయన? గట్టిగా పట్టుకోండి. మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏం కలిగి ఉన్నా మనం? ఎప్పుడైనా ఒకటి ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ ప్రకారం, బైబిల్లో ఈ లోక సంబంధమైనవి ఎక్కువగా మనకి కనపడవు. వాటి గురించి ఎక్కువ మనకు ప్రస్తావన ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా పరసంబంధమైన విషయాల మీదే ఆయన ఫోకస్ చేస్తాడు. ఆయన బిడ్డలు కూడా దాని మీదే ఫోకస్ చేయాలని ఆయన ఇష్టపడతాడు. ఆ విషయాలే రాయిస్తాడు, ఆత్మీయమైనటువంటి విషయాలు. యేసు ఏం చెప్పాడంటే, మొదట నా రాజ్యాన్ని వెదకండి అన్నాడు. ఏం వెదకాలంట? మొదట మనం దానికి సంబంధించిన విషయాలే బైబిల్లో కూడా మనం చూస్తాం. ఆయన రాజ్యంలోకి మనం ఎలా వెళ్ళాలి, ఎలా అడుగుపెట్టాలి, ఏం చేస్తే అడుగు పెడతాం, ఏం చెయ్యాలి, ఇవే విషయాలు బైబిల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ముందు మనం ఆయన రాజ్యం కొరకు సిద్ధపడే వారంగా, రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఎలా నడుచుకోవాలో దాని గురించి ఆలోచించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ మనం కలిగి ఉన్నది గట్టిగా పట్టుకోండి అంటే ఈ లోక సంబంధంగా మనం ఆలోచించకూడదు. ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే కొంతమందికి డబ్బులు బాగా ఇష్టంగా ఉంటాయి, దాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఈ గట్టిగా పట్టుకోవటం అనే మాట కూడా మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే, మామూలుగా ఏదన్నా వస్తువులను గట్టిగా పట్టుకోవటం, ఆ పరిస్థితుల్లో కొన్నిటిని మనం గట్టిగా పట్టుకునేదాన్ని, దాని గురించి మాట్లాడతాం. రైట్. అయితే పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో దేవాది దేవుడు ప్రాముఖ్యంగా మనం గట్టిగా ఏం పట్టుకోవాలో కొన్ని రాయించాడు. స్తోత్రం చెప్పండి. వాటిల్ని పట్టుకోవాలి మనం గట్టిగా. వీటన్నిటిని కాదు, వీటిని కాదు. ఇవన్నీ ఇంతలో కనపడి అంతలో మాయమైపోయాయి. కానీ మనం పట్టుకోవలసినవి ప్రాముఖ్యంగా కొన్ని ఉన్నాయి బైబిల్లో. అవి మనం కలిగి ఉన్నాం. వాటిల్ని మనం గట్టిగా పట్టుకుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు మనల్ని బట్టి. అర్థమైందండి? వేటిల్ని గట్టిగా పట్టుకోవాలి.